భారతీయ రైల్వే దేశంలోని అతిపెద్ద రవాణా వ్యవస్థ. నిత్యం లక్షల మంది ప్రయాణికులు రైళ్లలో ప్రయాణిస్తుంటారు. ఎక్కువ దూరాలను సుఖవంతంగా ప్రయాణించడానికి రైల్వేస్నే ఎంచుకుంటున్నారు. కేంద్ర బడ్జెట్లో కూడా ఇండియన్ రైల్వేస్కు అధిక ప్రాధాన్యత ఉంటుంది. ఇక వరల్డ్లోనే భారతీయ రైల్వే 4వ స్థానంలో ఉంది. అయితే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ప్రయాణికుల కోసం ఎన్నో సదుపాయాలనే కాదు, కొత్త కొత్త రైళ్లను సైతం ప్రవేశపెడుతోంది. మరికొద్ది రోజుల్లో బుల్లెట్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. రైల్వే నిబంధనలను సైతం కఠినతరం చేస్తోంది ఇండియన్ రైల్వేస్. ఎటువంటి కారణం లేకుండా రైళ్లు ఆలస్యంగా రావడంతో చాలాసార్లు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. అందుకు రైలులో చైన్ లాగటం ఒక కారణం. చైన్ లాగడం కారణంగా రైళ్లు తమ గమ్యస్థానాలకు చేరుకోవడంలో తీవ్ర ఆలస్యం అవుతుంది. ఈ క్రమంలో రైళ్లు అనవసరంగా ఆలస్యం కాకుండా చూసేందుకు భద్రతా బలగాలు ఆపరేషన్ టైమ్ కీపింగ్ కింద అలాంటి వారిపై నిఘా ఉంచాయి. రైలులో కారణం లేకుండా చైన్ లాగితే రైల్వే అధికారులు జరిమానా విధిస్తారు. కానీ కొన్ని పరిస్థితుల్లో మాత్రం ట్రైన్ చైన్ లాగితే ఎలాంటి జరిమానా ఉండదు. కదులుతున్న రైలులో మంటలు చెలరేగితే చైన్ లాగి ఆపవచ్చు. ప్రయాణ సమయంలో వృద్ధులు, వికలాంగులు ఉంటే వారు రైలు ఎక్కడానికి ఇబ్బంది పడుతుంటే అదే సమయంలో రైలు కదలటం ప్రారంభిస్తే ఆ పరిస్థితిలో అలారం చైన్ లాగటం చేయవచ్చు. ఒకవేళ చిన్నపిల్లలు ప్రయాణించాల్సి ఉంటే వారు స్టేషన్లో ఉండిపోయి రైలు కదిలితే ఆ సమయంలో చైన్ లాగవచ్చు. ప్రయాణంలో ప్రయాణికుల ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణిస్తే అటువంటి పరిస్థితులలో అలారం గొలుసు లాగచ్చు. రైలు ప్రయాణంలో దొంగతనం లేదా దోపిడీ జరిగినప్పుడు కూడా చైన్ లాగవచ్చు. కానీ కారణం లేకుండా చైన్ లాగితే మాత్రం శిక్ష తప్పదు. 1000 రూపాయల జరిమానా లేదా ఓ ఏడాది జైలు శిక్ష విధిస్తారు. అంతేకాదు, ఏకకాలంలో ఈ 2 శిక్షలను సైతం విధించే అవకాశం సైతం ఉంది. అంటే ఓ ప్రయాణికుడికి ఏడాది జైలు శిక్షతో పాటు 1000 రూపాయల జరిమానా విధించే అవకాశం ఉంది.